audio jungle. శ్రీశ్రీ గారి ఒక కవిత గుర్తొస్తుంది. నిప్పులు చిమ్ముతూ నింగికి నే నెగిసిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుతూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఈ శ్రీశ్రీ గారి వాక్యాలకి జీవితమంత నిదర్శనం సావిత్రి గారండి. ఒక మనిషి నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసిపోవాలంటే దాని వెనక ఎంత కథ ఉండాలి, నెత్తురు కక్కుతూ నేలకు రాలిపోవాలంటే దాని వెనక ఎంత కథ ఉండాలి, ఆ నిబిడాశ్చర్యం వెనక, నిర్దాక్షిణ్యం వెనక ఎన్ని భావోద్వేగాలు ఉండాలి. సావిత్రి గారి కథలో అంత ఉందండి. నిజం చెప్తున్నానండి, డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఎన్నిసార్లు నా కన్నీళ్లు కాగితం మీద పడి అక్షరాలు తడిబడ్డాయో, రీడింగ్ ఇస్తున్నప్పుడు ఎన్నిసార్లు నా గొంతులోకి గుండె అడ్డం పడి మాటలు తడబడ్డాయో నాకు తెలుసండి. ఈ స్థితిలో డైలాగ్స్ రాయటం చాలా ఆలస్యమైందండి. ఎంత ఆలస్యమైందంటే ఏ దర్శకుడు కూడా భరించనంత ఆలస్యమైంది. అయినా కూడా నాగి గారు ఒక్క మాట కూడా అనలేదు. ఏమండి రాశారా అవుతుందండి, రాశారా అవుతుందండి, అంతేగాని ఏంటండి ఇంత టైం తీసుకుంటున్నారు అని ఒక్క మాట కూడా అనలేదండి. కేవలం ఆ రాస్తున్నప్పుడు నిజం చెప్పాలంటే ఒకరోజు ఒక డైలాగ్ రాసి ఆ రోజంతా అదే డైలాగులో ఉండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే అంత ఆలస్యం అయిందండి. నిజం చెప్తున్నానండి, నా కెరీర్లో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. ఎంత ప్రత్యేకమైన సినిమా అంటే, ఈ సినిమాలో నేను ఎన్టీఆర్ గారికి డైలాగులు రాశాను, ఏఎన్ఆర్ గారికి డైలాగులు రాశాను, సావిత్రి గారికి, జమినీ గణేశన్ గారికి, ఎల్వి ప్రసాద్ గారికి, ఎస్వి రంగారావు గారికి, కేవీ రెడ్డి గారికి, అందరికీ ఇండస్ట్రీలో ఎంతమంది లెజెండ్స్ అని మనం చెప్పుకుంటామో అంతమందికి డైలాగులు రాసేశానండి. ఇంతకంటే ఏం కావాలండి ఒక రచయితకి. నా జనరేషన్లో నిజంగా నాకు తప్ప ఇంకెవరికి ఇలాంటి అవకాశం రాలేదేమో. ఇక చాలు, ఇక సినిమా చేసి ఇంతమందికి రాసేసిన తర్వాత ఇంకేంటి, ఇక నేను చచ్చిపోయినా పర్లేదు అన్నట్టుగా ఉందన్నమాట రాస్తూ ఉంటే. ఎన్ని భావోద్వేగాలండి, అసలు ఎన్ని 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 ఎమోషన్స్ సినిమాలో. నేను ఫస్ట్ నాగి గారు నన్ను పిలిచి అడిగినప్పుడు నేను సావిత్రి గారి సినిమా అంటే చాలా అద్భుతం, అసలు మంచి అవకాశం వచ్చిందని అనుకుంటూనే ఒక పక్క ఎక్కడో ఒక చిన్న ఆలోచన, ఏంటి ఈయన చాలా చిన్నాడే, సావిత్రి గారి సినిమాలు ఎన్ని చూస్తుంటాడు, పైగా చూస్తూ ఉంటే ఇంగ్లీష్ మీడియంలా కనిపిస్తున్నాడు, నిజంగా సావిత్రి గారి సినిమాలు ఈయన చూశాడా, ఎంతవరకు ఓన్ చేసుకొని ఉంటాడు, ఎంతవరకు కనెక్ట్ అయి ఉంటాడు అని చెప్పేసి ఒకటి ఉందండి అనుమానం. మొన్న సినిమా చూశానండి, వితౌట్ మ్యూజిక్ అంతసేపు నేను సినిమా చూశానని నన్ను నేనే నమ్మలేకపోయానండి. అంత అద్భుతంగా ఉంది సినిమా. ఈ సినిమా గురించి ఎన్ని చెప్పినా సరే అది తక్కువ చెప్పినట్టే అవుతుందండి. ఇది వాస్తవం. కీర్తి సురేష్ గారు, అమ్మ నిజంగా నీ పాదాలకి నమస్కరించాలనిపించిందమ్మా నేను, ఎందుకంటే నాకు సావిత్రి గారే కనిపించారు. సావిత్రి గారే కదా అనిపించినట్టు ఉంది. నిజమండి ఇది నేను చెప్పేది. అలాగే సమంత గారు, సినిమా అంతా ఒక పక్క, సమంత గారు చేసిన సీన్ ఒకటి ఉందండి. ఆ ఒక సీన్ అదేంటనేది ఇప్పుడు నేను చెప్పను, రేపు సినిమా చూస్తే ఏ సీన్ గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. కొత్త సమంత గారిని చూస్తారు. ఇకపోతే విజయ్ దేవరకొండ గారు, నిజంగా ఆయన సినిమా మొత్తం ఆయనతో పాటు మనం డ్రైవ్ అవుతూ ఉంటాం. ప్రేక్షకులందరూ దేవరకొండ విజయ్ గారితో కనెక్ట్ అయిపోయి ఉంటాం. ఇకపోతే దుల్కర్ సల్మాన్ గారు, మమ్ముట్టి గారు అబ్బాయి జమినీ గణేశన్ అంటే ఆయనే. జమినీ గణేశన్ గురించి ఫస్ట్ అనుకున్నప్పుడు అండి, ఆయన గారి గురించి సావిత్రి గారు ఇలా అయిపోవడానికి కారణం జమినీ గణేశన్ గారే కదా అని చెప్పేసి ఒక కోపం ఉండేదండి. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారు, నన్ను తిట్టుకున్నా కూడా పర్వాలేదు, ఒక చిన్న కోపం ఉండేది. కథలోకి వెళ్ళి జమినీ గణేశన్ గారి గురించి స్టడీ చేసిన తర్వాత నిజంగా నేను ఆయన ప్రేమలో పడిపోయానండి. అందుకే కదా ఇంతమంది అమ్మాయిలు జమినీ గణేశన్ గారు కనబడ్డారనిపించేది. ఎందుకు ఆయన అంత రొమాంటిక్ హీరో అయ్యారంటే ఆ కథలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిందండి. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ జమినీ గణేశన్ గారి క్యారెక్టరు. సినిమా చూస్తున్నప్పుడు నేను ఒకటి చెప్తానండి, సావిత్రి గారు ఎప్పుడైతే జమినీ గణేశన్ గారి ప్రేమలో పడిపోతారో ప్రేక్షకులందరూ అప్పుడే ఆ ప్రేమలో పడిపోతారు. ఎప్పుడైతే జమినీ గణేశన్ గారి కోసం సమాజాన్ని ఎదిరించిందో ప్రేక్షకులందరూ కూడా పోనీ పర్వాలేదు సమాజాన్ని ఎదిరించేసేయచ్చు జమినీ గణేశన్ కోసం అనే స్థాయికి వచ్చేస్తారు. ఎప్పుడైతే జమినీ గణేశన్ గారి మీద కోపం పెంచుకుందో అప్పటి నుంచి జమినీ గణేశన్ గారి మీద ఆడియన్స్ కూడా ఒక బాధ, ఒక కోపం అనేది వస్తూ ఉంటుందండి. అంటే సినిమా ఏ మూడ్లో వెళ్తూ ఉందో ప్రేక్షకులు కూడా అదే మూడ్లో వెళ్తూ ఉంటారండి. దేర్ ఈజ్ నో డౌట్. అంత అద్భుతమైన సినిమా. ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా చేశారండి ఈ సినిమాలో. అద్భుతమైన సినిమాగా నేను పనిచేశాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నాగశ్విని గారికి,
స్వప్న గారికి, ప్రియాంక గారికి, అశ్విని దత్త గారికి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.